గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ఘనంగా జరిగింది. ఇదే క్రమంలో యోగాసనాలు అన్ని పూర్తయిన తర్వాత అందరూ ఎవరి స్థానాలకు వాళ్ళు చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే క్రమంలో ఉన్న మనతో పాటు జనసేన ఎమ్మెల్యే సొంతరూపు విజయ్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని వాళ్ళు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, ఎలా అనిపిస్తుంది, ఏంటి ఈరోజు చేశారు కదా, ఇంత ఘనంగా సుమారుగా నెల రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపించింది. ఇంత ఘనంగా జరిగింది, ఎలా ఈ సక్సెస్ని ఎలా చూడాలి? ఇది ప్రపంచ శాంతి కోసం సనాతన ధర్మం మనకు అందించిన, భారతదేశానికి అందించిన అద్భుతమైన ఒక యోగా. అది జీవనంలో ఒక భాగస్వామ్యంగా ఉంటుంది. దీన్ని ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ ఆరోగ్యం కోసం మరి మోడీ గారు తలపెట్టిన ఈ కార్యక్రమం 11వ సంవత్సరం చేరింది. దీన్ని ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి ద్వారా మరి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున, అంటే మీరు చూసారు నెల రోజుల నుంచి ఇదే కార్యక్రమం కోట్లాది మంది ప్రతిరోజు కూడా ఆచరించడం జరుగుతూ ఉంది. దీనికి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఆచరించడం జరిగింది. ఈరోజు లక్షలాది మంది కేవలం ఒకే చోట, మరి లక్షలాది మంది 5 లక్షల కన్నా ఎక్కువగా ఒకే చోట జరపడం అనేది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోని కూడా నమోదయ్యే పరిస్థితి ఉంది. అదేవిధంగా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా 2 కోట్ల పైచీలిక ఒకేసారి చేయటం అనేది కూడా, ఇదంతా కూడా ప్రపంచ శాంతి కోసం, ప్రపంచ ఆరోగ్యం కోసం మరి పెద్దలు మోడీ గారి తలపెట్టిన కార్యక్రమం. దాన్ని ముందుకు తీసుకెళ్లే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారిది. చాలా సంతోషంగా ఉంది. ఇది కేవలం కూటమి ప్రభుత్వం మాత్రమే ఇలాంటి అద్భుతమైన మరి కార్యక్రమాలు తలపెట్టగలుగుతుందనేది కొంత ఆనందించే విషయం. అది కూడా భగవంతుడు కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆశీర్వదించాడు. ఎక్కడ కూడా వర్షం లేకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా రాత్రి నుంచి కూడా మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో జరపడం జరిగింది. డెఫినెట్గా మొత్తానికి ప్రపంచానికి ఈరోజు విశాఖపట్నం నుంచి ఒక మంచి మెసేజ్ ఇవ్వడం జరిగింది. ఆరోగ్య భారతదేశం కోసం, ఆరోగ్య ప్రపంచం కోసం ఈరోజు తలపెట్టిన ఈ పెద్దలందరూ కూడా తలపెట్టిన కార్యక్రమం అందరికీ ఆరోగ్యవంతంగా ఉంటుందని కోరుకుంటూ జై హింద్. అంటే ప్రపంచం అంతా కూడా ఈరోజు మనం విశాఖ జిల్లా వైపు అయితే చూస్తున్న పరిస్థితి కనిపించింది. బీచ్ రోడ్లో చూసుకుంటే అంతా కూడా ఒక పచ్చ చివాచితో మొత్తం మెరిసిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఒకేసారి 5 లక్షల మంది అయితే మాత్రం ఒకేసారి ఒకే ప్రాంతంలో చేయడం పట్ల దీన్ని ఎలా చూడాలి? అదే అంటున్నానండి, ఇది ప్రపంచానికి ఒక మెసేజ్ ఇవ్వాలని తలపెట్టారు మోడీ గారు. అది కూడా అడ్మినిస్ట్రేషన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు అంటే అడ్మినిస్ట్రేషను. మరి ఆయన కాకపోతే ఇంకెవరు చేయలేరు అనే ఒక దిశలో ఆయన్ని మీరు చెయ్యండి అని చెప్పి మోడీ గారు అడగటం, చంద్రబాబు నాయుడు గారు తూచా తప్పకుండా మరి పాటించడం, దానికి మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, అలాగే మొత్తం అధికార యంత్రాంగం అంతా కూడా ఈరోజు ప్రపంచ ఆరోగ్యం కోసం ఒక మెసేజ్ ఇవ్వటం కోసం ఎంత కష్టమైనా కూడా డిసిప్లైన్గా మీరు చూసే ఉంటారు. విశాఖపట్నానికి ఇంతకుముందు కూడా రికార్డు ఉంది. హుదూద్లో మరి ఆ రోజు మనకి ఇక్కడ మీరు చూసే ఉంటారు. ఆ రోజు హుదూద్ టైంలో దీపావళి వచ్చింది. దీపావళి రోజు మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు, మరి ఎవరు కూడా క్రాకర్స్ కాల్చొద్దని. చిన్నపిల్లలకి క్రాకర్స్ అంటే ఎంతో ఇష్టం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని, ఆయన మాటని తూచా తప్పకుండా ఒక్క అగ్గిపుల్ల కూడా గీయకుండా మొత్తం అంతా కూడా విశాఖపట్నం అంతా కూడా డిసిప్లైన్గా ఉంది. అదే డిసిప్లైన్ ఉంటుందనే నమ్మకం, ఆయన పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ నిరూపించింది. ఈరోజు ఎక్కడ చూసినా కూడా బ్రహ్మాండమైన డిసిప్లిన్తో ఈరోజు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసి ప్రపంచానికి మరి దీన్ని ఒక గిఫ్ట్గా అందించి ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. దీనికి ఒక విశాఖ వాసిగా, ఆంధ్రప్రదేశ్ వాసిగా, భారతదేశ పౌరుడిగా నేను చాలా గర్విస్తున్నాను. థ్యాంక్ యూ సార్. చూసాం కదా, ఇదంతా కూడా ప్రపంచ శాంతి కోసమే ఈరోజు యోగా దినోత్సవం అనేది జరుగుతుందని చెప్పుకొస్తున్నారు. ఈరోజు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలన్న సదుద్దేశంతో పెట్టుకునే పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఈరోజు ప్రపంచం అంతా కూడా విశాఖ వైపు చూస్తున్న పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నట్టు సొంతరూపు విజయ్ కుమార్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన అయితే మనతో చెప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం విజయనగరం. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.